హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు తమ్నేల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుందని నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. అమరావతి బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్తున్నాను కదా అని చెప్పేసి వీడియో తీశాను. ఎందుకంటే మీకు కూడా చూడాలి కదా ఎలా ఉంది ఏంటి అనేది. సో అందుకనే తీసేశానండి. సో మీరైతే మాత్రం ఈ వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా కామెంట్ మాత్రం చేసేసేయండి. సో మనం ఇప్పుడు వచ్చేసామండి ఇక్కడికి. చూసారు కదా, టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దలకైతే 20 రూపాయలు ఉంటుందండి, చిన్నపిల్లలకైతే 10 రూపాయలు మాత్రమే ఉంటుంది. నేను వెళ్ళేసి టికెట్ కౌంటర్ దగ్గరికి ఒక చిన్నపిల్లల టికెట్ అడిగానండి. ఒక 10 రూపీస్ ఇచ్చి వాళ్ళ పైన కింద చూసేసి 20 రూపీస్ ఇవ్వమని చెప్పారు. అదేంటి ఎందుకని అంటే చిన్నపిల్లలకేనమ్మా ఓన్లీ 10 రూపీస్, మీకు కాదని చెప్పారు. సరే అని చెప్పేసి 20 రూపీస్ ఇచ్చిన తర్వాత నాకు ఒక టికెట్ ఇచ్చేసారండి. సో ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయాను. ఇదేంటంటే ధ్యాన బుద్ధుని విగ్రహం అండి. సో ఎందుకంటే బుద్ధుడు అనేది లోటస్ ఫ్లవర్ మీద ధ్యానం చేస్తున్నట్లు ఉంటుంది కాబట్టి సో దీన్ని అలా పిలుస్తారు. సో ఆ లోటస్ ఫ్లవర్ కింద అనేది 8 పిల్లర్స్ ఉంటుందండి. ఆ 8 పిల్లర్స్ ఏంటంటే బుద్ధుడు చూపించిన అష్టాంగ మార్గాల గురించి సూచిస్తుంది. సో అందుకే దీన్ని అలా పిలుస్తారు. సో ఈ బుద్ధుడి విగ్రహం హైట్ అయితే మాత్రం 125 అడుగులు ఉంటుందండి. సో మనం ఇక లోపలికి వెళ్ళిపోదాం రండి. చూడండి ఎంత బాగుందో బుద్ధుడి విగ్రహం అయితే. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ ప్లేస్ అయితే, ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది. సో బుద్ధుని కూడా అడిగాను నేను, కొంచెం నాకు ప్రశాంతం నీలో ఉన్నది కొంచెమైనా నాకు ప్రసాదించు దేవుడా అని. ఇంకా మనము ఇక్కడ ఉన్నదంటే ఆ ప్లేస్ బయట ప్లేస్ చూస్తున్నానండి. సో ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్గా ఈ చెట్లు అయితే భలే కనిపించాయి. నాకైతే చాలా బాగా నచ్చాయండి, ఎందుకంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి, ఎందుకంటే నేనైతే మా సైడ్ అయితే ఇలాంటి చెట్లు చూడలేదు. అందుకని నేను కూర్చొని ఆ పువ్వులు అయితే తెంచుకుంటున్నాను. సో 2 ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి, ఎందుకంటే బాగా రెడ్ కలర్లో బాగున్నాయండి. సో అందుకే 2 పువ్వులు తీసుకొని నేను తలలో పెట్టేసుకున్నాను. ఇక రండి లోపలికి వెళ్ళిపోదాము. ఇప్పటి వరకు అయితే ఇక్కడికి చాలామంది సెలబ్రిటీసే వచ్చారండి. సో వాళ్ళని ఏంటంటే ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది ఇక్కడ ఫొటోస్ తీసేసి ఇక్కడ పెట్టేశారు. సో అవే అక్కడ డిస్ప్లే చేస్తుంది. సో చూడండి, ఇక్కడికి రోజా గారు, జమున గారు, ఇంకా చాలామంది వచ్చారు. సో మనం పైకి వెళ్ళిపోదాం రండి. ఇంకా లోపలికి వెళ్ళిపోదామండి. ఇదేంటంటే ప్రొజెక్టర్ ఒకటి వేసేసి కింద నుంచి పైన ఒక బాల్ లాగా ఉంటుందండి. సో దాని మీద బుద్ధుని ప్రవచనాలు అయితే వేస్తున్నారు. లోపల అయితే కూర్చోడానికి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మంచిగా కట్టారండి. సో అక్కడ కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు, లేదంటే మన ఇష్టం అది. ఇంకా అది అక్కడ డిస్ప్లే చేస్తున్నారు కదా, సో అది బుద్ధుని ప్రవచనాలు అండి, మీరు కూడా వినేసేయండి. సో చూసారు కదండి, అదే ఇంకా అలాగా ప్రవచనాలు అనేది ఇస్తూ ఉంటారు. చూడండి, ఇది శాతవాహనుల కాలంలో ఉన్నదండి. ఈ శాతవాహనులు ఏంటంటే అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు కాబట్టి వాళ్ళకి గుర్తుగా సో ఆ బొమ్మలు అనేది ఇక్కడ మొత్తం చెక్కారండి. చాలా బాగుంది. అలాంటి ఈ శిల్పకళ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. సో మీరు కూడా చూసేసేయండి. చుట్టూ ఎంత చక్కగా నీట్గా చెక్కేశారండి అవి. చూడండి, చాలా చాలా బాగుందండి. ఆర్ట్ అనేది చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా పిల్లలతో ఫ్యామిలీతో తప్పకుండా రండి. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అప్పటి వాళ్ళ గురించి మనం కూడా తెలుసుకోవాలి కదండి. సో మనమే తెలుసుకోకుండా ఉంటే మన పిల్లలకే రేపటికి తెలియదు ఇట్లాంటివి ఇలాగా ఉన్నాయి అని చరిత్ర అనేది తెలుసుకోవాలి కాబట్టి సో వస్తున్నాను. నేను మళ్ళీ లోపలికి వెళ్ళిపోయానండి, అంటే నాకు ఎందుకు అక్కడక్కడ చాలా బాగా నచ్చింది, అందుకని నేను అక్కడే మళ్ళీ వెళ్ళాను.
గాంధార శిల్పకళ చూడండి దాదాపు అదే సమయంలో మళ్ళీ ఒకసారి. కుషాణ రాజైన సో నేను ఇంకా బయటకు వచ్చేసేసానండి. ఒకసారి మీరు కూడా మొత్తం చూసేసేయండి. చూడండి ఈ ఆర్ట్ అయితే ఎంత బాగా నచ్చిందో కదా, చాలా బాగుంది కదా. ఇంక ఇదేనండి, చుట్టూ గోడల పైన ఇలాగా బొమ్మలు అనేది ప్రతి నీట్గా చెక్కేశారు. సో మీరైతే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, ఆల్ అనేది క్లిక్ చేసేసేయండి. ఓకేనా. ఇది వచ్చేసి గుంటూరుకి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. విజయవాడ నుంచి కూడా ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది అంతే. సో ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా రండి. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. కామెంట్ అయితే మాత్రం చేయండి. ఇంకా అదేనండి, పైనుంచి వెళ్ళినా కింద నుంచి వెళ్ళినా అదే ఉంటుంది. చూడండి నాలాగే ఎవరో వీడియోని షూట్ చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా అలాగే. నేను ఇది 3వ సారి అండి లోపలికి వెళ్ళటం. ఎందుకంటే నాకు బాగా నచ్చింది. అంటే ఆ ప్రొజెక్టర్ మీద అలాగ వేయటం నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాను.